ఇది వేతనం 26,000, కనీస వేతనం 26,000 కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కనీస వేతనం 26,000, కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, ఐక్యత, ఆర్టీసీ కార్మికుల కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత, మిడ్ డే మీల్స్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మిడ్ డే మీల్స్ ఆశా కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, ఆశా వర్కర్ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, మిడ్ డే మీల్స్ కార్మికుల ఐక్యత, స్కూల్ కార్మికుల ఐక్యత, మెడికల్ అప్రెంటిస్ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కార్మికుల ఐక్యత. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. కార్మికులపై పనిభారం, కార్మికులపై పనిభారం, కార్మికులపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మొండి వైఖరి, కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. కనీస వేతనం 20,000, కనీస వేతనం 26,000. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి స్కీమ్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలు ఏఐటీసీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మన చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేంద్రంలో అధికారానికి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటూ ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని 4 కోట్లుగా తీసుకొస్తూ ఈరోజు కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా కేంద్ర బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తూ, అదేవిధంగా 26,000 కనీస వేతనం ఇవ్వాలని కోర్టులు చెప్తున్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఈరోజు అదేవిధంగా అన్ని రంగాల్లో పనిచేసేటువంటి ఈరోజు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, స్కూల్ ఆయములు, స్కీమ్ కార్మికులు పనిచేసేటువంటి మహిళా కార్మికులకు ఇంతవరకు వేతనాలు పెంచుతామని చెప్పి 2 సంవత్సరాలైనా ఇంతవరకు వేతనాలు పెంచలేదు. స్కూల్ ఆయములకు 5 నెలలు పెండింగ్ జీతాలు ఉన్నాయి, ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి వేతనాలు పెంచుతామని చెప్తూనే ఆఫ్కాస్టుల నుంచి మున్సిపల్ కార్మికులను తొలగించేదానికి ఆఫ్కాస్ట్ను తొలగించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అనుయులకు ఈరోజు కాంట్రాక్ట్లు కట్టుబడే పరిస్థితిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ప్రధాన డిమాండ్ 26,000 రూపాయల జీతం ఇవ్వాల్సిందే. అదేవిధంగానే స్కీమ్ కార్మికులు అందరినీ కూడా మీరు మహిళా కార్మికులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జీతాలు పెంచాలనేసని, మున్సిపల్ కార్మికులను కూడా ఈరోజు ఏరియా పెరుగుతూ ఉంది, ఏరియాకు జనాభా ప్రాతిపదికన కార్మిక సంఖ్యను పెంచాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క సమావేశాన్ని పరిష్కరించకపోతే భవిష్యత్తులో రేపు జరిగేటువంటి శాసనసభ సమావేశాల్లో చలయ విజయవాడ కూడా పిలిపివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్లో జీతాలు ఉన్నాయి. 680 జీవో ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 10,000 జీతం ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. హాస్పిటల్ శానిటేషన్ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేదు. కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరించాలని ఈ సంఘ కలెక్టర్ గారి ద్వారా
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యాప్తంగా ఏఐటీసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మన అంగన్వాడీ కార్మికులకు, ఆశా వర్క్ కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు, స్కూల్ ఆయమ్మలకు, గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు, సివిల్ సప్లై అమాలి కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు, మొత్తం టోటల్గా మున్సిపాలిటీ కార్మికులకు, టోటల్గా మెడికల్ కార్మికులకి అంతా మొత్తం కూడా వేతనాలు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడమే కాకుండా ఇంతవరకు కూడా అమలు చేయకపోవడం చాలా దుర్మార్గ చర్య అనేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా అనేక మంది 100 సంవత్సరాలకు ముందు పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసినటువంటి కార్మిక వర్గం చనిపోయి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని 8 గంటల పని విధానం చేయడం సాధించిన చట్టాలని ఈరోజు మోడీ ప్రభుత్వం 12 గంటలు చేయాలని చెప్పేది చాలా దుర్మార్గం నుంచి కూడా మేము చెప్పదలుచుకున్నాం. అందుకే 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేసి 44 లేబర్ కోడ్లని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు అయితేనేమి, గ్రీన్ అంబాసిడర్ కార్మికులు అయితేమి, స్కూల్ ఆయామలో పనిచేసే అయితేనేమి, మొత్తం టోటల్గా అందరికీ కూడా మా కనీస వేతనం కోర్టు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోంది. మీ సమస్యలను వెంటనే చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టరేట్ ధర్నాని అన్ని యూనియన్ల ద్వారా జయప్రదం చేస్తున్నాము. ప్రధాన డిమాండ్స్ ఏమంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, తర్వాత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, మున్సిపల్ వర్కర్స్, ఆయమ్మలు, స్కూల్ ఆయమ్మలు, హాస్పిటల్ సీపర్స్ అందరూ కనీస వేతనాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. కనీసము అసెంబ్లీలన్నా మా గోడు విని మాకు జీతాలు పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. కానీ కార్మికులుగా మేము ప్రజలకు ఎంత సేవ చేస్తున్నా కూడా మమ్మల్ని గుర్తించడం లేదనే దీంతో ఈరోజు అన్ని స్టేట్ వైడ్గా అన్ని కలెక్టరేట్ల ముందర ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వము అందరూ టెంట్ల దగ్గర వచ్చి మేము 45 రోజులు అంగన్వాడీస్ ధర్నాలు చేస్తే మీకు అన్నీ మేము నెరవేరుస్తాము అన్ని హామీలు ఇచ్చి వెళ్ళిన వాళ్ళు ఈరోజు వాళ్ళు పదవులు కొట్లాడుకుంటాండారే. కానీ మాకు అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మిడ్ డే మీల్స్ కానీ, అసలు మిడ్ డే మీల్స్ కుకింగ్ వాళ్ళకి 3,000 ఇస్తున్నారు. వాళ్ళకు కూడా కనీసం ఎంత పని ఉంటుంది మార్నింగ్ నుండి, వాళ్ళకు కూడా కనీసం జీతాలు పెంచలేదు. మాకంటే మేము కనీస వేతనం ఈరోజు మనకు ధరలు ఎట్లున్నాయి, పప్పు, ఉప్పు, బియ్యము ప్రతి ఒక్కటి పెరిగితే దానికి సమానంగా మేము జీతం అడుగుతాం. కానీ ఈరోజు మాకేమి మీరు పనికి తగిన జీతం మేమని అడుగుతున్నాం. కానీ ఏది మేము అనవసరంగా అడగడం లేదు ప్రభుత్వాన్ని కూడా.